ఇందులో మనం వాస్తవం అవాస్తవం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది మనం చెప్తున్నాం. లేకపోతే ఇది పొలిటికల్గా ఉన్నటువంటి గేమ్. ఎన్నికల సమయంలో వాస్తవాలని అవాస్తవాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద మరింత ఎక్కువగా ఉంటుంది కావున చెప్తున్నాం. ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇవ్వకపోవడంతో ఎవరు తప్పు? ఎన్నికల ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం అచేతన వ్యవస్థలో ఉంటుంది. ముఖ్యమంత్రి లేదా ఎవరైతే మంత్రులు వీళ్ళందరూ పరిపాలనా వ్యవహారాలు మొత్తం చూసుకోవాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. మరి జవహర్ రెడ్డి గారు 60 లక్షల మందికి పెన్షనర్స్కి ప్రభుత్వంలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఉద్యోగుల చేత ఎందుకు పెన్షన్ పంపిణీ చేయించలేదు? నెంబర్ 1 క్వశ్చన్. పెన్షన్ పంపిణీ చేయకుండా ఏమైనా రాజకీయ కుట్ర కోసం ఒక పార్టీకి, అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ప్రయత్నం చేశారా? నెంబర్ 2 జవహర్ రెడ్డి గారు. నెంబర్ 3, ఈ పెన్షన్ ఇవ్వకుండా ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి నష్టం జరిగించే విధంగా లేదా రాజకీయంగా నష్టం చేకూర్చాలనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక దృక్పథంతో, ఒక కావాలని ఈ పెన్షన్ డబ్బులు పంపించకుండా ఆపారా? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. 24 గంటల్లోపు గనక చీఫ్ సెక్రటరీ గారు ఈ డబ్బులు డెలివరీ చేయకపోతే లేదా వీటికి ఆన్సర్ చెప్పకపోతే చీఫ్ సెక్రటరీ గారిని తప్పించేటువంటి సిఎస్గా ఆయన్ని మార్చేటువంటి అవకాశం ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన, అంటే ఇది రాజకీయ కుట్రకి తెరలేపింది కావున దీనిపైన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని తక్షణం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మార్చాలి? ఎందుకు మార్చాలి అని అంటే, ప్రభుత్వం సుప్తచేతన వ్యవస్థలో ఉంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి వ్యక్తి 60 లక్షల మందికి డబ్బులు పంపించకుండా ఎలా ఆపుతాడండి? వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవాలి. ప్రభుత్వం బాధ్యత. అధికార పక్షంలో అధికారాన్ని లేదా ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వారి బాధ్యత. ప్రతిపక్ష నేతకి ఏం సంబంధం? సరే, ఓకే, మేము పంచలేకపోతున్నాము అనంటే ప్రభుత్వానికి లేదా చీఫ్ సెక్రటరీకి చేత కాకపోతే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో పంచాల్సినటువంటి 700 కోట్లు అవి తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ఇచ్చేస్తారు కదా. మరి మీకు అంత బాధగా ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచుతారు కదా. వాళ్ళ చేత పంచడం తప్పే. ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి డ్యాన్సులు వేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేయమని అడుగుతున్నటువంటి కొందరు వాలంటీర్లు చేసినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయ చర్యల వలన మొత్తం వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? నువ్వు డబ్బులు ఇచ్చి, ప్రభుత్వం డబ్బులు, నేను కట్టిన ట్యాక్సు, మీరు కట్టిన ట్యాక్సు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో డబ్బులు వస్తే వాటిని మీరు తీసుకుపోయి ఇంటికి పోయి ప్రజలకి ఇచ్చి, ఎవరైతే వృద్ధులకి ఇచ్చి, మా డబ్బులు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఉంటే ఇచ్చుకోవచ్చు, మన డబ్బులు, ప్రజల డబ్బులు, ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకుపోయి వృద్ధులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఫ్యాన్కు ఓటేయండి అని చెబితే ఎలా కుదురుతుందండి? వారి ధర్మం ఏంటి? వారు వాలంటీర్స్గా ప్రభుత్వ విధులను వ్యవహరించాలి. అంతేగాని మేము జెండా వేసుకొని తిరుగుతాము, వాళ్ళకు ఓట్లు వేపిస్తామంటే మీకు సంబంధం లేదు. అయితే ఈరోజు వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక అదృష్టమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లకు ఇచ్చిన వరం, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకొని మోయకుండా, ఎవరైతే ఎన్నికల్లో నిబద్ధతతో ఎటుపక్క పార్టీలకు లేకుండా న్యూట్రల్గా ఉంటారో, న్యూట్రల్గా ఉండి పనిచేస్తారో వారిని రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని యథావిధిగా కొనసాగిస్తాం, వాలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తాం
అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఉద్యోగాలు పోగొట్టుకునే విధంగా కొంత వ్యవహరించడం ఓకే, ఆ కొందరి వలన అందరూ నష్టపోకూడదు. ఇది నెంబర్ 1. రెండోది, ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకో చర్య జరిగింది. అదేంటయ్యా అంటే, ఎవరైతే 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ని 4,000 ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాటిని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాము, ఇప్పుడు ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా ఇంటికి పంపించేటువంటి చర్యకు పూనుకుంటాము అని చెప్పారు. ఈ వివాదం వాలంటీర్లకు అదృష్టంగా మారింది, పెన్షనర్స్కి అదృష్టంగా మారింది. మనకి ఏదైనా పడితే ఇంకో రూపాయి అదనంగా ట్యాక్స్, పెట్రోల్ మీద ఇంకో రూపాయి ట్యాక్స్ పెరిగిద్ది కదా, ఎలాంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అంశం. అంటే